Hi, welcome back again. Hi. So now we'll be doing the preview for match number 46, that is between CSK versus SRH. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అనేది చాలా మంచి మ్యాచ్గా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసాము, హై స్కోరింగ్ అని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ అలా జరగలేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం కూడా చూసాము. అండ్ సిఎస్కే గురించి మాట్లాడుకుంటే సిఎస్కేని హోమ్లో ఎల్ఎస్జీ గెలవడం అండ్ అవేలో కూడా ఓడించడం జరిగింది. సో సిఎస్కే కూడా పర్ఫార్మెన్సెస్ చాలా లో ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం హోమ్లో ఓడిపోయారనేది కూడా ఉంటుంది కాబట్టి. అండ్ రైట్ నౌ రెండు టీమ్స్ కనుక తీసుకుంటే చేపాకులో ఆడుతున్నారు. సో సిఎస్కేకి డెఫినెట్లీ కాస్త అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ హోమ్ నుంచి మళ్ళీ అవేకి వచ్చి ఆడుతున్నారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ అపోనెంట్. అండ్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ ఎస్ఆర్హెచ్కి, సిఎస్కే కంటే కూడా. ఈవెన్ సిఎస్కే కూడా చాలా క్రూషియల్, బికాజ్ లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయారు అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోయారు కాబట్టి లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తోటి. ఐ థింక్ ఈ మ్యాచ్ డెఫినెట్గా రెండు టీమ్స్కి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది అండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ సండే ఈవినింగ్ జరుగుతుంది కాబట్టి ఐ థింక్ అన్ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఆడినా కూడా it has become a norm that 200 is on par అనే 200 even 250 is on par అని తెలిసిపోతుంది. సో ఐ థింక్ ఇట్స్ రియలీ ఎగ్జైటింగ్ మ్యాచ్గా ఉండబోతుంది ఈ మ్యాచ్ మాత్రం. ఎస్, లాస్ట్ టైం సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ కనుక తీసుకుంటే సిఎస్కే ఎస్ఆర్హెచ్ మీద స్కోరింగ్ అయితే కాస్త చేయగలిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ ఈజీగా చేసి గెలవడం అయితే చూసాము. సో ఈ మ్యాచ్లో టాస్ అండ్ పిచ్ కండిషన్స్ కనుక తీసుకుంటే ఎలా ఉండబోతున్నాయి అండ్ ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు? ఐ థింక్ చాలా క్రూషియల్ అని చెప్పొచ్చు. టాస్ ఈజ్ ది ఆల్మోస్ట్ హాఫ్ విన్ అనే చెప్తాను నేను ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ సిఎస్కే కనుక టాస్ గెలిస్తే డెఫినెట్గా వాళ్ళు ఫీల్డింగ్ చేస్ చేసుకుంటారు అండ్ అట్ ది సేమ్ టైం దే విల్ ట్రై టు గో ఫర్ చేజింగ్ ఇట్ అవుట్. అదే కనుక వాళ్ళు చేశారంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఈజ్ గోయింగ్ టు క్యాపిటలైజ్ ఇట్. సో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా 200 అబోవే ఉంటుంది వాళ్ళ స్కోరు. కాబట్టి అట్ ది సేమ్ టైం సిఎస్కే కనుక ఎస్ఆర్హెచ్ ప్రీవియస్ మ్యాచ్ని అబ్జర్వ్ చేసింటే దే విల్ డూ ద బ్యాటింగ్ ఫస్ట్ అండ్ దెన్ ఆస్క్ ఎస్ఆర్హెచ్ టు చేజ్ ఇట్ డౌన్. సో విచ్ ఈస్ స్లైట్లీ డిఫికల్ట్ ఫర్ ఎస్ఆర్హెచ్ గివెన్ ద కండిషన్స్. కాబట్టి ఐ థింక్ సిఎస్కే ఎలా రీడ్ చేస్తుంది ఎస్ఆర్హెచ్ని ఓవరాల్ మొమెంటం అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఓవరాల్గా రేపటి మ్యాచ్లో ఒకవేళ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే మాత్రం వాళ్ళు డెఫినెట్గా బ్యాటింగే తీసుకుంటారు అండ్ దెన్ దే ఆర్ గోయింగ్ టు రిస్ట్రిక్ట్. సో చూడాలి. అంటే ఇది వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్గా ఉండబోయే మ్యాచ్. ఈవెన్ టాస్ కూడా చాలా ట్రిక్కీగా ఉండబోతుంది ఈ మ్యాచ్. ఎస్, అండ్ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కనుక తీసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ ఎవరైతే బాగా క్లిక్ అవుతున్నారో వాళ్ళందరూ ఫెయిల్ అవ్వడం చూసాము. అండ్ ఈ మ్యాచ్లో వచ్చేసరికి మేబీ చేంజెస్ కాస్త ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ బికాస్ ది లాస్ట్ మ్యాచ్ మేబీ కాస్త అగ్రెసివ్ నేచర్ నుంచి కాస్త చేంజ్ చేసి ఆడడం ఏమైనా జరుగుతుందా? ఒకవేళ అలాంటిది ఏమైనా వాళ్ళు ఆలోచిస్తే కెన్ దే హ్యావ్ ఎనీ చేంజెస్ ఇన్ మైండ్? నో, ఐ డోంట్ థింక్ దే నీడ్ టు డూ దట్ బికాస్ అగ్రెసివ్గా ఏదైతే ఆడతారో అది ఐ థింక్ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ డిఎన్ఏలోనే ఉండిపోయిందని చెప్పాలి. బికాస్ కంటిన్యూస్గా 4 games గెలిచారు అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ బై డూయింగ్ ది అగ్రెసివ్ అప్రోచ్. ఈవెన్ మనం లాస్ట్ మ్యాచ్లో చూసాము, ఈవెన్ ద వికెట్స్ తొందరగా పడినా కూడా దే వర్ కెప్ట్ ఆన్ గోయింగ్ ఆన్ అగ్రెసివ్ మోడ్ ఈవెన్ అంటిల్ ప్యాట్ కమిన్స్ వచ్చి బ్యాటింగ్ చేసినప్పుడు కూడా మనం అగ్రెసివ్ అప్రోచే చూసాం. కాబట్టి I don't think SRH will change their approach just because they lost one match to RCB అని అనిపిస్తుంది. సో I don't think even బ్యాటింగ్లో కూడా అంత పెద్దగా చేంజెస్ ఏం చేయరు. దే విల్ స్టిక్ టు ద సేమ్ బ్యాటింగ్ లైనప్ అండ్ I don't think SRH has to do any changes. అండ్ అదేవిధంగా తీసుకుంటే సిఎస్కేకి వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో చేంజెస్ తీసుకొచ్చారు. అది కాస్త వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ టాప్ ఆఫ్ ద ఆర్డర్స్ రన్స్ రావట్లేదు. మిడ్ ఆర్డర్లో కాస్త ప్రెజర్ పెరుగుతోంది అండ్ జడేజాని ప్రమోట్ చేయడం చూసాము, విచ్ డిడ్ంట్ వర్క్ ఫర్ దెమ్. అండ్ రుతురాజ్ గైక్వాడ్కి ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీ యాజ్ ఎ కెప్టెన్గా మంచిగా చేస్తున్నప్పటికీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం చూసాము. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? ఐ థింక్ సిఎస్కేకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తగ్గాయనే చెప్పొచ్చు. బికాజ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోవడం అనేది జనరల్గా వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సిఎస్కే.
బట్ ఇది హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ వాళ్ళకే ఉండే ఛాన్సెస్ ఉన్నా కూడా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కొంచెం స్ట్రగుల్ అవుతుందనే చెప్పొచ్చు. ఎస్పెషలీ టాప్ ఆర్డర్లో వాళ్ళు దే కెప్ చేంజింగ్ దేర్ బ్యాట్స్మెన్స్. రహానే అంతగా పర్ఫామ్ చేయలేకపోవడం, రచిన్ రవీంద్ర క్లిక్ అవ్వకపోవడము, డారెల్ మిచెల్ కన్సిస్టెన్సీ లేకపోవడము, అండ్ వాళ్లకు ఓన్లీ ఆడుతున్న ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ కూడా కీ మ్యాచెస్లో ఆడకపోవడం అనేది మనం చూస్తున్న ఫ్యాక్టర్స్. కాకపోతే సిఎస్కేకి బ్యాటింగ్ లైనప్ చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి దే డోంట్ నీడ్ టు వరీ టూ మచ్. బట్ ఒక్క టాప్ ఆర్డర్ కనుక ఫిక్స్ చేసుకుంటే వాళ్ళు దే కెన్ డూ వెల్, బికాజ్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దూబే చాలా బాగా ఆడుతున్నాడు అండ్ దానికి తోడు ధోని చివర్లో వచ్చి ఫినిషింగ్ ఇస్తున్నాడు కాబట్టి ఐ థింక్ టాప్ ఆర్డర్ కనుక కొంచెం బాగా పర్ఫామ్ చేస్తే సిఎస్కేకి అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యా, బికాస్ ధోని ఈస్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ వెల్ డౌన్ ద లైన్. ఈ మ్యాచ్లో మేబీ ప్రమోట్ ఇన్ ద సెన్స్ కాస్త ఒక 3-4 ఓవర్స్ అర్లీగా పంపించి ఆడించే ఛాన్సెస్ ఏమైనా ఉండబోతున్నాయి? యా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్ బేసికలీ. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ కనుక సిఎస్కే చేస్తే దెన్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ధోని కెన్ కమ్ అప్ ది ఆర్డర్ బేస్డ్ ఆన్ ది స్కోరింగ్ అండ్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్. బట్ డెఫినెట్లీ 17-18 ఓవర్స్ ముందైతే డెఫినెట్గా రాడు, బికాజ్ ధోనికి తెలుసు ఐ థింక్ హీ కెన్ డూ మచ్ బెటర్ ఇన్ 18th and 19th and 20th ఓవర్స్. కాబట్టి ఆ టైంలోనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాదర్ దాన్ కమింగ్ అప్ ది ఆర్డర్. ఎస్, అండ్ అట్ ద సేమ్ టైం కండిషన్స్ కనుక తీసుకుంటే కాస్త హ్యూమిడిటీ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో డ్యూ అనేది వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి టాస్ అనేది డెఫినెట్లీ క్రూషియల్గా ఉండబోతుంది. సో దీన్ని బట్టి తీసుకొని కీ ప్లేయర్స్గా ఎవరు ఉండబోతున్నారు? ఐ థింక్ ఎస్ఆర్హెచ్లో అగైన్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ ఆర్ గోయింగ్ టు బీ కీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రాంగ్ కాబట్టి ఐ థింక్ దీస్ 3 కీ ప్లేయర్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ సిఎస్కే విషయానికి వస్తే శివం దూబే ఈజ్ క్రూషల్, అలాగనే గైక్వాడ్ అండ్ ధోని, ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ సిఎస్కేకి రేపటి మ్యాచ్లో. ఆల్ రైట్, సో ప్రిడిక్షన్స్ కనుక తీసుకుంటే ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది? ప్రిడిక్షన్స్ వైజ్ తీసుకుంటే 2 మ్యాచెస్ ఓడిపోవడం వల్ల సిఎస్కే అండర్ ప్రెషర్ ఉంటుంది అండ్ కెప్టెన్ కూడా చాలా ప్రెషర్లో ఉంటాడు కాబట్టి ఈవెన్ దో హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నా కూడా సిఎస్కే దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్ అనే ఇంటెంట్తో ఆడతారు అండ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రేపటి మ్యాచ్లో. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్. ఆల్ రైట్, అండ్ ఈ మ్యాచ్లో పర్టికులర్గా స్టార్ పర్ఫార్మర్గా ఎవరు ఉండబోతున్నారు? ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్గా క్లాసన్ ఉండబోతున్నాడు అనిపిస్తుంది. ఆల్ రైట్, సో చూడాలి మరి. ఈ ఏదైతే ఉందో లాస్ట్ మ్యాచ్లో కూడా క్లాసన్ ఫెయిల్ అవ్వడం చూసాము. అంతకు ముందు మ్యాచ్ కూడా పెద్దగా స్కోరింగ్ అయితే రాలేదు అనుకోవచ్చు. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్లో మేబీ కెన్ కమ్ బ్యాక్ అండ్ ప్లే హిస్ అగ్రెసివ్ రోల్ అని అనుకోవచ్చు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. ఎస్, దట్ ఈస్ ప్రివ్యూ ఫర్ దిస్ మ్యాచ్. Thanks for joining in and see you later. See you tomorrow. Take care. Bye.